ఓం శ్రీ సాయిరామ్. 39వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాబా నానాసాహెబ్ను ఏ గ్రంథములోని శ్లోకాన్ని చదవమన్నారు? ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి రామాయణము, ఆప్షన్ సి భగవద్గీత, ఆప్షన్ డి మహాభారతము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి భగవద్గీత. రెండవ ప్రశ్న. నానాసాహెబు బాబా గురించి ఏ అభిప్రాయము కలిగి ఉండేవారు? ఆప్షన్ ఏ బాబా మహాపండితుడు అని, ఆప్షన్ బి బాబా ఒక కవి అని, ఆప్షన్ సి బాబా వేదాంతి అని, ఆప్షన్ డి బాబాకు సంస్కృతము తెలియదు అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబాకు సంస్కృతము తెలియదు అని. మూడవ ప్రశ్న. నానాసాహెబ్ చదివిన శ్లోకము భగవద్గీతలో ఏ అధ్యాయమునకు చెందినది? ఆప్షన్ ఏ 2వ అధ్యాయంలోని 40వ శ్లోకము, ఆప్షన్ బి 18వ అధ్యాయంలోని 66వ శ్లోకము, ఆప్షన్ సి 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము, ఆప్షన్ డి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము. ఆన్సరు ఆప్షన్ డి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం. 4వ ప్రశ్న. ప్రణిపాత అనే పదానికి నానా చెప్పిన అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ సాష్టాంగ నమస్కారము, ఆప్షన్ బి సేవ, ఆప్షన్ సి ధ్యానము చేయుట, ఆప్షన్ డి జపము చేయుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ సాష్టాంగ నమస్కారము చేయుట. 5వ ప్రశ్న. బాబా జ్ఞానము అనే పదానికి బదులుగా ఏ పదాన్ని ఉపయోగించవచ్చని అడిగారు? ఆప్షన్ ఏ వైరాగ్యము, ఆప్షన్ బి అజ్ఞానము, ఆప్షన్ సి ధ్యానము, ఆప్షన్ డి మోక్షము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అజ్ఞానము అనే పదమును. 6వ ప్రశ్న. నానాసాహెబ్ గర్వానికి కారణము ఏమిటి? ఆప్షన్ ఏ తన రాజకీయ పలుకుబడి, ఆప్షన్ బి బాబా శిష్యుడైనందుకు, ఆప్షన్ సి తన వేదాంత పాండిత్యమునకు, ఆప్షన్ డి తనకున్న సంపదకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి తన వేదాంత పాండిత్యమునకు. 7వ ప్రశ్న. షిరిడీ గ్రామంలోని స్త్రీలు ధాన్యము దంచేటప్పుడు ఏమి చేసేవారు? ఆప్షన్ ఏ నిశ్శబ్దముగా ఉండేవారు, ఆప్షన్ బి వేదాంత చర్చలు చేసేవారు, ఆప్షన్ సి కబుర్లు చెప్పుకునేవారు, ఆప్షన్ డి బాబా మహిమలను పాడుతూ ఉండేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబా మహిమలను పాడుతూ ఉండేవారు. 8వ ప్రశ్న. సేవ అంటే ఏమిటని బాబా ప్రశ్నించారు? ఆప్షన్ ఏ యజ్ఞం చేయడం, ఆప్షన్ బి పూజ చేయడం, ఆప్షన్ సి దానము చేయడం, ఆప్షన్ డి రోజు చేసే సేవ చాలునా అని ప్రశ్నించాడు. ఆన్సరు ఆప్షన్ డి రోజు చేసే సేవ చాలునా అని ప్రశ్నించారు. 9వ ప్రశ్న. జ్ఞానుల ముందు కేవలము సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదని బాబా చెప్పారు, మరి ఇంకా ఏమి చేయాలి? ఆప్షన్ ఏ సర్వస్వ శరణాగతి చేయాలి, ఆప్షన్ బి తీర్థయాత్రలు చేయాలి, ఆప్షన్ సి ధ్యానము చేయాలి, ఆప్షన్ డి యజ్ఞము చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ సర్వస్వ శరణాగతి చేయాలి. 10వ ప్రశ్న. పరిప్రశ్న ఎలా ఉండాలని బాబా చెప్పారు? ఆప్షన్ ఏ వాదించుటకు, ఆప్షన్ బి ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు మోక్షం కొరకు, ఆప్షన్ సి వినోదం కొరకు, ఆప్షన్ డి తప్పులు పట్టుటకు. ఆన్సరు ఆప్షన్ బి ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు మోక్షం కొరకు. 11వ ప్రశ్న. శిష్యుని అసలైన స్వరూపాన్ని ఏమి కప్పివేస్తుంది అని బాబా చెప్పారు? ఆప్షన్ ఏ భక్తి, ఆప్షన్ బి మోహము కప్పివేస్తుంది, ఆప్షన్ సి అనేక జన్మల అజ్ఞానము, ఆప్షన్ డి ధనము కప్పివేయును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి అనేక జన్మల అజ్ఞానము కప్పివేస్తుంది. 12వ ప్రశ్న. గురువు శిష్యునికి ఏమి బోధిస్తాడు? ఆప్షన్ ఏ నీవు బలహీనుడువు అని, ఆప్షన్ బి నీవు పాపివి అని,
ఆప్షన్ సి నీవు సాధారణ జీవివి అని. ఆప్షన్ డి నీవే దైవము మరియు శక్తియుతుడవు అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి నీవే దైవము మరియు శక్తియుతుడవు అని. 13వ ప్రశ్న క్రింది వాటిలో అజ్ఞాన లక్షణము కానిది ఏది? ఆప్షన్ ఏ నేను శరీరమును అనుకొనుట. ఆప్షన్ బి భగవంతుడు జీవుడు వేరు. ఆప్షన్ సి నేను దేవుడను కాను. ఆప్షన్ డి సర్వము వాసుదేవమయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సర్వము వాసుదేవమయము. 14వ ప్రశ్న భక్తుడు గురువును ఎవరుగా భావిస్తాడు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణునిగా భావిస్తాడు. ఆప్షన్ బి రాజుగా భావిస్తాడు. ఆప్షన్ సి సన్యాసిగా భావిస్తాడు. ఆప్షన్ డి యోగిగా భావిస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణునిగా భావిస్తాడు. 15వ ప్రశ్న షిరిడీలో సొంత భవనం నిర్మించాలని మొదట ఆలోచన చేసిన నాగపూర్ కోటీశ్వరుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్యామ. ఆప్షన్ బి బ్యూటీ. ఆప్షన్ సి హేమాడ్ పంత్. ఆప్షన్ డి కాకాసాహెబ్ దీక్షిత్. ఆన్సరు ఆప్షన్ బి బాపు సాహెబ్ బూటీ. 16వ ప్రశ్న వాడ మరియు మందిరాన్ని నిర్మించమని బాబా ఎవరి స్వప్నంలో కనిపించి చెప్పారు? ఆప్షన్ ఏ కేవలం శ్యామాకు. ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్కు. ఆప్షన్ సి బూటీకి మరియు శ్యామాకు. ఆప్షన్ డి కేవలం బాపు సాహెబ్ బూటీకి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాపు సాహెబ్ బూటీకి మరియు శ్యామాకు. 17వ ప్రశ్న బూటీవాడ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను బాబా ఎవరికి అప్పగించారు? ఆప్షన్ ఏ బాపు సాహెబ్ జోగుకు. ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్కు. ఆప్షన్ సి బూటీకి. ఆప్షన్ డి శ్యామాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్యామాకు అప్పగించారు. 18వ ప్రశ్న వాడ మధ్య హాలులో ఏ దేవుని విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్నారు? ఆప్షన్ ఏ శ్రీరాముడి విగ్రహం. ఆప్షన్ బి దత్తాత్రేయుడి విగ్రహం. ఆప్షన్ సి సాయిబాబా విగ్రహం. ఆప్షన్ డి మురళీధరుడు అనగా కృష్ణుడి విగ్రహం. ఆన్సరు ఆప్షన్ డి మురళీధరుడి విగ్రహము. 19వ ప్రశ్న మందిరం పూర్తి కాగానే తానే వచ్చి అక్కడ నివసిస్తానని బాబా ఎవరితో చెప్పారు? ఆప్షన్ ఏ బూటీతో. ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్తో. ఆప్షన్ సి శ్యామాతో. ఆప్షన్ డి తాత్యాతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బూటీతో అన్నారు. 20వ ప్రశ్న బాబా ప్లానులో మార్పులు మరియు సలహాలు ఎప్పుడు ఇచ్చేవారు? ఆప్షన్ ఏ భోజనం చేసేటప్పుడు. ఆప్షన్ బి లెండి తోటకు పోయేటప్పుడు మరియు వచ్చేటప్పుడు. ఆప్షన్ సి నిద్రపోతున్నప్పుడు. ఆప్షన్ డి స్వప్నములో. ఆన్సరు ఆప్షన్ బి లెండి తోటకు పోవునప్పుడు మరియు తిరిగి వచ్చేటప్పుడు. 21వ ప్రశ్న మురళీధరుని విగ్రహము ప్రతిష్టకు ముందే ఏమి జరిగినది? ఆప్షన్ ఏ బూటీ వెళ్ళిపోయెను. ఆప్షన్ బి వాడ కూలిపోయినది. ఆప్షన్ సి బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. ఆప్షన్ డి నిర్మాణము ఆగిపోయెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. 22వ ప్రశ్న బాబా మహాసమాధి చెందకముందు తన శరీరాన్ని ఎక్కడ ఉంచమని కోరారు? ఆప్షన్ ఏ చావడిలో ఉంచమని చెప్పారు. ఆప్షన్ బి లెండి తోటలో. ఆప్షన్ సి ద్వారకామయిలో ఉంచమన్నారు. ఆప్షన్ డి రాతి మందిరంలో ఉంచమన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి రాతి మందిరంలో ఉంచమన్నారు. 23వ ప్రశ్న బూటీ ఎందుకు విచారపడెను? ఆప్షన్ ఏ ధనము పోయిందని. ఆప్షన్ బి వాడ పూర్తి కాలేదని. ఆప్షన్ సి భక్తులు రాలేదని. ఆప్షన్ డి బాబా సమాధి చెందితే వాడ పవిత్రము కాదని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబా సమాధి చెందితే వాడ పవిత్రము కాదని. 24వ ప్రశ్న మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలములో బాబాను సమాధి చేయుట వలన
ఏమి అర్థమవుతున్నది? ఆప్షన్ ఏ బాబాయే మురళీధరుడు అని, ఆప్షన్ బి వాడ దేవాలయం కాదు అని, ఆప్షన్ సి బాబా రాజు అని, ఆప్షన్ డి బూటియే గురువు అని. ఆన్సరు ఆప్షన్ ఏ బాబాయే మురళీధరుడు అని. 25వ ప్రశ్న, బూటివాడను ప్రస్తుతము ఏమని పిలుస్తున్నారు? ఆప్షన్ ఏ గురుస్థాన్, ఆప్షన్ బి సమాధి మందిరము అని, ఆప్షన్ సి చావడి, ఆప్షన్ డి ద్వారకామాయి అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సమాధి మందిరము అని పిలుస్తున్నారు. ఇవండి 39వ అధ్యాయములోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. బాబా భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి. మన ఛానల్లో శ్రీ సాయి సచ్చరిత్రలోని మిగిలిన అధ్యాయములకు కూడా ఈ విధంగానే క్వశ్చన్స్ తయారు చేసి క్విజెస్ రూపంలో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తప్పకుండా అందించగలరండి. ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.